నాకు తెలుసు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏవో చేస్తావని. ఆగు, మిగతాది నేను చెప్తాను. బుద్ధుందా లేదా నీకు? మల్లెపూలు తెస్తాడంట, మల్లెపూలు. ఏ రాత్రి అంత చెప్పాను, సిగ్గు లేదా నీకు? అది కాదు సుభద్ర, ఇంటికొస్తుంటే దారిలో మల్లెపూలు కనిపించాయి. చాలా అందంగా ఉన్నాయి. చూడగానే కొనాలనిపించి కొన్నాను. కొనాలనిపిస్తే కొనేస్తావా? ఎదుటి మనిషి ఏ మూడ్లో ఉందో అనేది నీకు అవసరం లేదా? అంటే మల్లెపూలు చూపిస్తే నేను కరిగిపోతాను, నేను క్షమించేస్తాను అనుకున్నావా? అంటే క్షమించవని తెలుసు, కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన వాళ్ళం కదా. ఉత్తి చేతులతో వస్తే అన్న వదినలకి డౌట్ రావచ్చు కదా. అందుకే వాళ్ళని మనిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని నమ్మించడానికి తెచ్చానంతే. చాలే ఆపు, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అవును సుభద్ర, నువ్వలాగే అనుకో, నాకేం పర్వాలేదు. నా మీద కోపంతో నన్ను దూరం పెట్టినా పర్వాలేదు, కానీ ఈ పూలకి మాత్రం అన్యాయం చేయొద్దు. ఈ మల్లె చెట్టు అనేది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంత సువాసన భరితమైన పూలనిస్తుంది. అవి కొన్ని వందల మైళ్ళు ట్రావెల్ చేసి ఈ ఊరొస్తాయి, దండగా మారతాయి. ఆ దండ నీలాంటి అందమైన ఆడపిల్ల జడలో చేరితే వాటి జన్మ ధన్యమైనట్టేగా. అంటే ఇప్పుడు ఈ పూలన్నీ నేను పెట్టుకోవాలా? ఏ తప్పేముంది? ఎవరు తెస్తే ఏముంది, పూలే కదా. ఏంటి ఎవరు తెస్తే ఏంటి? తెచ్చిన వ్యక్తుల్ని బట్టి వస్తువుల విలువ మారుతుంది. నన్నింత బాధ పెట్టిన నిన్ను క్షమించడమే పెద్ద తప్పు. మళ్ళీ నువ్వు తెచ్చిన పూలు ముట్టుకుంటే ఇంకా పెద్ద తప్పు, నేరం కూడా. అలా ఆలోచించకు సుభద్ర. ఇవే పూలు వదినో మీ చెల్లెలో ఇస్తే తీసుకోవా? ప్లీజ్, నా కోసం కాదు, నీకోసం పెట్టుకో. సర్లే, అంత ఏడుపు మొహం పెట్టుకో. పెట్టుకుంటానులే, ఇవ్వు. నీకు రాకపోతే నేను పెడతానుగా, ఇటివ్వు. దగ్గరకొస్తే చంపేస్తాను. ఏంటి నవ్వుతున్నావు? నీ పరిస్థితి తలుచుకుని ఏడవలేక నవ్వుతున్నావా? అయితే నవ్వుకో, ఇంకా బాగా నవ్వుకో. ఇప్పుడు నీ గుండె పగిలిపోయే న్యూస్ ఒకటి చెప్తాను, అది కూడా విని తీరిగ్గా నవ్వుకో. మీ అన్నయ్య ఉన్నాడుగా, ది గ్రేట్ పర్వతనేని హరికృష్ణ. ఆయన గారికి జరిగిన సన్మానం గురించి తెలుసుకుని అప్పుడు తనివి తీరా నవ్వుకో. ఏం మాట్లాడుతున్నావు? ఆగమ్మా, నువ్విలా గుడ్లురిమి చూసినంత మాత్రాన భయపడేవాళ్ళెవరూ లేరిక్కడ. అక్కడ మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్కి కూడా తీసుకెళ్లిపోయారు. ఏంటి? అవును. ఏ నమ్మాలనిపించట్లేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఏం జరిగింది? ఇంకేం జరగాలి బాబు, ఈ ఇంటికేదో పీడ దాపురించింది కదా, అన్నీ ఇలాగే జరుగుతాయి. ఇంకా ఎంతమంది జైలుకెళ్లాలో, ఎంతమంది ప్రాణాలు పోవాలో. డొంక తిరుగులు లేకుండా స్ట్రైట్ గా చెప్పు. ఈవిడి గారి అన్నయ్య గారు మన హరిత మీద హత్య ప్రయత్నం చేశారట.
దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నో, అలా జరగదు. నువ్వు నో అని గొంతు చించుకుంటే అయిపోతుందేంటి? అదే నిజం. మీ అన్నయ్య తుపాకీతో హరితని కాల్చాడు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. మా అన్నయ్య హరితని చంపబోవడం ఏంటి? తను ఎప్పటికీ అలాంటి పనులు చేయడు. నువ్వు చెప్తే మేము నమ్మేయాలి. మరి ఎంత నమ్మకమో అన్నయ్య మీద. నువ్వు చెప్పిందే నిజమైతే మరి పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా ఎలా దొరికిపోయాడు? ఏంటి, రెడ్ హ్యాండెడ్ గానా? అవును దేవ్ బాబు, అందుకేగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. ఇదిగో సుభద్ర, ఇంతకు ముందంటే చిన్న కేసు మీద జైలు శిక్ష పడింది. ఏదో మొదటి భార్య మీద ప్రేమ చావక ఇంటికి తెచ్చుకున్నాడు, అది తప్పని 1 సంవత్సరం శిక్ష విధించింది కోర్టు. అందుకే పెరోల్ మీద బయటికి రాగలిగాడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అతని మీద పెద్ద కేసు పడింది. మొదటి భార్య కోసం రెండో భార్య ప్రాణం తీయబోయాడు. ఇక శిక్ష తప్పించుకోవడం కష్టం, బయటికి రావడం అసాధ్యం. సుభద్ర, సుభద్ర, సుభద్ర ఆగు. అబ్బా, ఈయన కూడా వెనకాలే వెళ్ళాలా? ఏ, కాసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్పొచ్చుగా. ఛీ! సుభద్ర, సుభద్ర ఆగు. సుభద్ర, ఇద్దరం వెళ్దాంరా. నువ్వెందుకు? నేను వెళ్తాను. అది ఇంకా ప్రాబ్లం కదా సుభద్ర. ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ తెలిసాక కూడా నేను స్టేషన్కి రాకపోతే మన ఇద్దరి మధ్య సఖ్యత లేదు అని బావగారు అనుమానించే అవకాశం ఉంది. కనీసం తన్ని నమ్మించడానికైనా కలిసి వెళ్తే బెటర్ కదా. ప్లీజ్ బండెక్కు, రా. అక్కడే ఆగవమ్మా. ఏంటి సొంత ఇంట్లోకి వచ్చినట్టు ఓ ఎగేసుకుంటూ వస్తున్నావు? మా అన్న ఇంట్లో లేకపోయినా నేనున్నాను ఇక్కడ. నువ్వు నన్ను ఆపుతావా? నా దెబ్బకి తట్టుకోలేక మీ అన్నయ్య విలవిలాడుతున్నాడు. నువ్వేం చేయగలవు? అయినా కాపలా కాసే కుక్క బాధ్యత మొరగడం వరకు మాత్రమే. ఇదే ఇదే మాటలు చేతలు ఇలా వంకర్లు పోబట్టే మీ జీవితాలు ఎన్ని అష్టవంకర్లు పోయాయి. అయినా ఇంకా బుద్ధి రాలేదు మీకు. అసలు మీ అన్నయ్యకి ఏం జరిగిందో తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు. తెలిస్తే గజగజ వణికిపోతావు. తెలుసుకోవాలనుకుంటే లోపలికి రా. నాకెందుకు అనుకుంటే ప్రశాంతంగా మొక్కలకి నీళ్లు పోసుకో. ఆడపడుచు అర్చన, సవతి శిరీష ఎక్కడున్నారు? బయటికి రండి. ఆహా, ఇల్లెంత నిశ్శబ్దంగా ఉంది. చిన్న మాట లేదు, ఊసు లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది?
దీన్ని నిశ్శబ్దం అనరు, ప్రశాంతత అంటారు. నీలాంటి రాక్షసు లేకపోతే ఏ ఇల్లైనా ఇలాగే ఉంటుంది. ఇది ప్రశాంతతని మీరనుకుంటున్నారు, కానీ ఇది నిశ్శబ్దం. ఈ హరిత సృష్టించిన శ్మశాన నిశ్శబ్దం. దీనికి మీరు అలవాటు పడండి, ఎందుకంటే ఇక ముందు ఇదే కంటిన్యూ అవుతుంది. హాస్పిటల్లో మంచం మీదున్న అత్తయ్య గారు ఇంటికొస్తారు, హరికృష్ణ గారు చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొస్తారని కలలు కంటున్నారేమో. అది జరగదు. ఏయ్, నీ పుట్టింటికెళ్ళాక పిచ్చిగానేమైనా పట్టిందా? వచ్చి ఏదేదో మాట్లాడుతున్నా, ముందు బయటికి పో. వెళ్తాను శిరీష. అసలు ఇంతకాలం ఉండాలని నేను ఇంటి కోడలుగా రాలేదు, కానీ మధ్యలో నువ్వొచ్చి మా పనికి అడ్డు తగిలావు. అందుకు కొంచెం లేట్ అయిందంతే. అయినా చేయాల్సిన పనులన్నీ చేసేసానులే. హ్యాపీ. అసలేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ముందు. నీ ఫెయిల్యూర్ గురించి మాకెందుకు? ఏంటి, చేతికి కట్టుతో వచ్చింది ఏదో చెప్పాలనుకుంటుంది అని క్యూరియస్గా ఉందా? చెప్తా అర్చన. మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకో తెలుసా? కట్టుకున్న భార్య మీద హత్య ప్రయత్నం చేసినందుకు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకి దొరికిపోయాడు. ఇదిగో ఈ కట్టదే. ఏంటి, అన్నయ్య నిన్ను చంపబోయాడా? అది అబద్ధం. ఆయన ఎప్పుడు అలాంటి ప్రయత్నం చెయ్యరు. ఒకవేళ నిజంగా చేసుంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. అది మనకు తెలుసు సవతి, కానీ పోలీసులకి తెలియదు కదా, అందుకే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. అయినా డొమెస్టిక్ వైలెన్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ పేరోల్ మీద బయటికి వచ్చినోడు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటి పని చేయొచ్చా? ఈ దెబ్బతో తనింకా శాశ్వతంగా జైల్లో ఉండడం ఖాయం. ఏయ్, మా అన్నయ్య నిన్ను అంతం చెయ్యాలని అనుకుంటే ఎప్పుడూ చేసుండేవాడు. నువ్వే ఏదో చేసుంటావు. కరెక్ట్. చాలా కరెక్ట్ గా గెస్ట్ చేసావు ఆడపడుచు. మొత్తం నేనే చేశాను. అమ్మని చూడ్డానికి వచ్చినవాడు వచ్చి వెళ్ళిపోయాడా? లేదు. నేనే పని చెయ్యాలనుకున్నా ఒడ్డు తగులుతున్నాడు. మొన్నటికి మొన్న అబార్షన్ కోసం నేను హాస్పిటల్కి వెళ్తే అడ్డుపడ్డాడు. ఇంకా ఆయన గారు కట్టిన తాళి నా మెళ్ళోనే ఉందంట. నేనింకా తన భార్యనే అంట. నవమాసాలు మోసి బిడ్డని కని చేతిలో పెట్టాలంట. ఆయన బిడ్డని మొయ్యడానికి కని పెంచడానికి నేనేమన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? పగతో తాళి కట్టించుకున్నాను. ప్రతీకారం కోసం మీ ఇంటికొచ్చాను. అందుకే ఇక మళ్ళీ బయటికి రాకుండా, కనీసం పేరాలు కూడా దొరకకుండా ప్లాన్ చేశాను. గన్తో నేనే షూట్ చేసుకొని తాను చేసినట్టు పోలీసులే నమ్మించాను. జాలిపడి ప్రాణాలతో వదిలేస్తే ఇంత విషయం కక్కుతావా? నువ్వు నాశనం అయిపోతావు. పుట్టగతులు ఉండవు నీకు. ఇది శాపాలు తగిలే కాలం కాదు సింహ, కలికాలం. ఇక్కడంతా ఇలాగే జరుగుతుంది.
ఆవేశపడడం మానేసి ఆలోచించడం నేర్చుకో. మా అమ్మని జైలుకి పంపించగానే అంతా అయిపోయిందనుకున్నారు కదా? అది మీ అమాయకత్వం. మీ కుటుంబ గౌరవాన్ని నామరూపాలు లేకుండా చేయడానికే నేనింకా మిగిలే ఉన్నాను. మా అన్నయ్య పోయినప్పుడు నేనెంత బాధను అనుభవించానో అంతకి 10 మీరంతా అనుభవించాలని, అలా చేస్తానని నేను ఆ రోజే సంకల్పించుకున్నాను. నా సంకల్పం గొప్పది. అందుకే ఎన్ని అవంతరాలొచ్చినా చివరికి నాది పైచేయి అవుతుంది. మా అమ్మని పోలీసులు అరెస్ట్ చేసిన రోజు ఆత్మహత్య ప్రయత్నం చేశానని నాటకమాడి ఇంటికొచ్చాను. మీ అందరినీ నమ్మించి తన అండతో ఈ ఇంట్లో అందరితో ఆడుకున్నాను. మళ్ళీ ఆవిడ సమక్షంలోనే హరికృష్ణని అరెస్ట్ చేయించాను. ఈ మొత్తం స్టోరీలో మీరు నా మీద పైచేయి సాధించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. హరిత, చిన్న చిన్న విషయాల్నే విజయాలుగా చూసే నీలాంటి వాళ్లే జీవితంలో అతిపెద్ద ఎదురు దెబ్బ తింటారు. ఈ మూర్ఖత్వంతోనే మీ అమ్మ ముందుకెళ్ళి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. నువ్వు మీ అమ్మలాగే ఆలోచిస్తున్నావు. తొందరలోనే నీకు ఆగతే పడుతుంది. సింహం ఉన్న గుహలోకి చిట్టెలుక రావచ్చు, ప్రాణాలతో వెళ్ళొచ్చు. అది చిట్టెలుక గొప్పతనం కాదు, సింహం చూపించిన దయ. ఒక్కసారి సింహానికి కోపం వచ్చి పంజా విసిరితే సర్వనాశనమైపోతావు. నీ పతనానికి దగ్గరదారులు వేసుకుంటున్నావు హరిత. తొందరలోనే అంతమైపోతావు. చేతగాని వాళ్లే కబుర్లు చెప్తారు శిరీష. చేసేవాళ్ళు సైలెంట్గా చేస్తూనే ఉంటారు. నా గెలుపుని యాక్సెప్ట్ చేయమని అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నాది గెలుపో కాదో ముందు ముందు మీకే తెలుస్తుంది. భవిష్యత్తులో నా గెలుపులు చాలా చూస్తారని, ఈరోజు హరికృష్ణకు పట్టిన గతే రేపా సుభద్రకి పడుతుందని హెచ్చరించడానికొచ్చాను. ఈ హరితని ప్రాణాలతో వదలటం తప్పైపోయిందమ్మా. ఇప్పుడు చూడండి, అన్నయ్యనే ఇరికించింది. ఇప్పుడేం చేద్దాం వదినా? అన్నయ్య, అమ్మా సుభద్ర, ఏంటన్నయ్య ఇది? అసలు మీరెందుకు వచ్చారమ్మా? అదేంటన్నయ్య, ఇలా జరిగిందని తెలిసాక రాకుండా ఉండగలనా? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావమ్మా? ఆ హరిత గురించి నీకు తెలిసిందే కదా. మనల్ని దెబ్బతీయడానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటుంది. ఇంతవరకు మనం ఎదురు దెబ్బ కొట్టాం, కానీ ఈసారి మాత్రం ఊహించలేకపోయానమ్మా. తన ప్లాన్ ఇది అని తెలుసుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. హరిత ఇంత దారుణమైన పనిచేసిందా? అసలు తను అక్కడే పాతి పెట్టేయాల్సింది బావగారు. మమ్మీ చెప్పిన మాటలు విని ఇంతవరకు తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు మీ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తుంది. అయినా నువ్వు హత్య ప్రయత్నం చేశావని చెప్తే నమ్మేదెవరు? అసలు నిన్ను అరెస్ట్ చేసింది ఎవరు? ఏరి మీ ఎస్ఐ గారేరి? సిఐ గారేరి? బయటికి వెళ్ళారమ్మా. ఏ మీకు మా అన్నయ్య ఎలాంటి వాడో తెలీదా? 40 ఊర్లు గౌరవించే మనిషిని తీసుకొచ్చి సెల్లో వేస్తారా? సుభద్ర ప్లీజ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు.
ఏంటి చేశారు? రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుందని తెలుసు కదా. వసుమతి జైల్లో ఉందని తెలిసాక మరి అలాంటప్పుడు పరిస్థితులు చూడగానే ఇదంతా ఆ హరిత కుట్ర అని వాళ్ళకి అర్థం కాదా? లేకపోతే కావాలని అన్నయ్యని అరెస్ట్ చేశారా? ప్లీజ్ సుభద్ర, కంట్రోల్ అవ్వు. ఐఎమ్ సారీ బావగారు. మా చెల్లెల తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాతైనా తనలో ఎంతో కొంత మార్పు వస్తుంది అనుకున్నాను. కానీ ఇంకా మూర్ఖంగా, రాక్షసంగా తయారైపోయింది. ఇలా మిమ్మల్ని శాశ్వతంగా జైలు పాలు చేయడానికి ఇంత పెద్ద కుట్ర చేస్తుందని అనుకోలేదు. విచక్షణ, న్యాయాన్యాయాలు మర్చిపోయిన వ్యక్తులు మీ అమ్మ హరిత. వాళ్ళకి ఇలాంటి ఆలోచనలే తప్ప వేరే ఏమొస్తాయి? నాకొక్క ఛాన్స్ ఇవ్వండి బావగారు. ఆ హరిత కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే తను చేసిన తప్పేంటో అందరి ముందు ఒప్పిస్తాను. నన్ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది మీ చెల్లెలే. నువ్వు అడిగినంత మాత్రాన నిజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే నేనే తన ప్రాణం తీసేస్తాను. ఎంత ధైర్యం ఉంటే తను ఇంత పెద్ద నాటకం ఆడుతుంది? అవసరం లేదు దేవ్. అలా అంటారేంటి బావగారు? ఈ నేరం గనక కోర్టులో రుజువైతే మీకు పెద్ద శిక్ష పడుతుంది. నేను నా గురించి ఆలోచించట్లేదు. హరిత కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. నేను నేరస్తుణ్ణి అని రుజువు చేసి నాతో విడాకులు తీసుకుని ఆ పుట్టబోయే బిడ్డని భూమి మీదికి రాకుండా చేయాలని చూస్తున్నారు. ఓ, ఆ రోజు అబోర్షన్కి మనం అడ్డుపడ్డామని ఇంత పెద్ద ప్లాన్ చేసిందా ఆ హరిత? అవునమ్మా. నేను శిక్ష అనుభవించడానికి భయపడట్లేదు. లోకం తెలియని పసికందుని ఈ లోకంలోకే రాకుండా చేయాలని చూస్తున్నారు కదా, అందుకు బాధపడుతున్నాను. అలా జరగకూడదు అంటే హరిత నిజం చెప్పి తీరాలి కదా బావగారు. కరెక్టే, కానీ ఇంత పన్నాగం పన్నిన హరిత నిజమెందుకు చెప్తుంది? నువ్వు తిట్టి కొట్టి బెదిరించినంత మాత్రాన హరిత దారికి రాదు, నోరు విప్పదు. మరేం చేద్దామన్నయ్య? దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటన్నయ్య ఇది? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ? ఆవిడెవరు? ఏంటి ప్రాబ్లం? అయ్యా, నా కొడుకయ్యా, ఎవరైనా కాపాడండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఆగమ్మా. సార్, వీళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయండి. సార్? అవును, ఆ అమౌంట్ నేను ఇస్తాను. హరిత చేసిన ప్లాన్ని కళ్ళారా చూసిన వ్యక్తి. లెట్ మీ బిగిన్ ద షో. అంటే హరిత తనని తను షూట్ చేసుకొని ఆ గన్ని నీ మీదకు విసిరడం ఆవిడ చూసిందా? అవును, చూసింది. కానిస్టేబుల్స్, బెడిల్ వేయండి. హరిబాబు, ఏంటన్నయ్య నువ్వు అనేది? అది ఇందాక ఇంటికొచ్చి ఏం వాగిందో తెలుసా? మా అమ్మ చేయలేని పని నేను చేశాను, హరికృష్ణ ఇంకా జైలు నుంచి బయటికి రాలేడు, అంత పెద్ద కేసులో ఇరికించాను అంది. దాని కళ్ళ ముందే మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేయించాలి. చేస్తాను.